ప్రభుత్వం సహించదా? ఈ 17-18 నెలలుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించట్లేదు అని, లేకపోతే ఇష్టారీతిని ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకుంటోందని అనేక సందర్భాల్లో చర్చ సందర్భంగా వచ్చింది. కానీ నిన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దేనికి నిదర్శనం అంటే, అతను అరెస్ట్ అయ్యాడు, బెయిల్ వచ్చేసింది. కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, తర్వాత మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తే ప్రవేశపెడితే బెయిల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ అరెస్టు బెయిల్ అనేది ఒకటి, అది ముఖ్యం కాదు. అంటే ప్రభుత్వం అనేది ఒక సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తూ, ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి అని పెట్టుబడులకు సంబంధించి అడ్డుకోవడం దగ్గర నుంచి, లేకపోతే విశాఖపట్నం గూగుల్ మీద విష ప్రచారం దగ్గర నుంచి ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. లేకపోతే ఇష్టారీతన నాయకులు టార్గెట్గా వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, హోమ్ మినిస్టర్ అనిత అయినా, మంత్రులైనా, ఎవరైనా కానీ. సో చూసి చూడనట్టు వదిలేస్తే ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడ దాకా అయినా వెళ్తుంది. ఇప్పుడు గతంలో భారతిరెడ్డిని చేబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడినప్పుడు వెంటనే అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేశారు. అలాంటి చర్యలు వైఎస్ఆర్సీపీ చేస్తుందనో, గత ప్రభుత్వంలో చేసిందనో అనుకుంటే అది చాలా అతిశయోక్తిని, లేకపోతే చాలా ఎక్కువ ఆశించడం అవుతుంది. సో ఇవాళ ఈ చర్చ సందర్భంగా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, విమర్శలు చేయొద్దని, కానీ అది ప్రభుత్వం మీద ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుందా? ఏబైనా ఆంధ్రజ్యోతి విమర్శ చేస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది, తప్పులు కరెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. ఆ తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా మీడియాగా మన బాధ్యత మనం చేస్తాం. అలాగే ప్రతిపక్షంగా, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా విపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ నాయకులు కానీ పాలసీల పరంగా తప్పున్నా, విధానాల పరంగా నిర్ణయాల్లో ఏమన్నా లోపభూయిష్టంగా ఉన్నా, అవినీతి చేస్తున్న నాయకులు శుభ్రంగా ఎండగట్టచ్చు, అందులో అభ్యంతరం లేదు. కానీ మంచిని మంచిగా చూడడం చేత కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యవహారం మీదే ఈ ఇబ్బంది అంతా. నిన్న వెంకటరెడ్డి అరెస్టు దానికి సంబంధించిందే. అంతకుముందు సందీప్ రెడ్డి అనే అతను ఫేస్బుక్లో ఫేక్ పోస్టులు పెడితే అరెస్టులు దానికి సంబంధించినవే. అంతకుముందు వర్రా రవీందర్ రెడ్డి అరెస్టులు కానీ, లేకపోతే ఏదైనా ఈ అరెస్టులన్నీ దీని మీద సాక్షి పత్రికల్లోనూ, ఆ ఛానల్లోనూ, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాల్లోనూ ఇదంతా ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైపోతోంది, లేకపోతే వీళ్ళంతా ఏదో సమాజం కోసము, సమాజ హితం కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, వీళ్ళ కోసం పోరాటం చేస్తే అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తోంది అని ఒక బిల్డప్. అది కరెక్ట్ కాదని ప్రజలకు కూడా తెలుసు, కానీ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు సందీప్ రెడ్డి అనే అతను ఎంత దుర్మార్గమైన పోస్టులు పెట్టాడు, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు. అంతకుముందు వర్రా రవీందర్ రెడ్డి అంతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు. ఇలాంటి ఒకళ్ళిద్దరు ఇంకా ఉన్నారు ఆస్ట్రేలియాలోనో, లండన్లోనో, అమెరికాలోనో, కెనడాలోనో దాక్కుని మన్నేం చేయర్లే అని. కానీ ఎప్పుడొకప్పుడు దొరుకుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సందర్భం కాదు కానీ, ఇప్పుడు ఐబొమ్మ వ్యవహారం ఉంది. ఆ రవి అన్నవాడు వేల కోట్లు ఇండస్ట్రీకి నష్టం వచ్చేలాగా చేశాడు, దొరికాడు కదా. కుక్కట్పల్లి వచ్చినప్పుడు పట్టుకున్నారుగా పోలీసులు. సో తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా దొరుకుతాడు. ఎక్కడొకటి చిన్న లూజ్ అండ్ వదులుతాడు. సో ప్రభుత్వం సీరియస్గా ఉండబోతోందా? అది పోస్టులు పెట్టేవాళ్ళ విషయంలో కానీ, లేకపోతే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో కానీ, ఆ టాపిక్ కూడా మాట్లాడుతున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఆ మోక చేసే చేష్టలకి ఒక హద్దుపద్దు లేదనిపిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, శబరిమల యాత్ర నిన్న ఒక్కరోజే 2 లక్షల మంది వచ్చారు అక్కడికి. అంటే ఎంత పవిత్రమైన పుణ్యస్థలం అది. ఎన్నో రాష్ట్రాలు, ఎంతోమంది, మనకి నిత్యం బయటికి వెళ్తే ఈ సీజన్లో 10 మందిలో కనీసం ఒకళ్ళిద్దరైనా స్వామి మాల వేసుకున్న వాళ్ళు కనిపిస్తారు. ఆ ఇరుముళ్ళు కట్టుకుని మన రాష్ట్రపతి వెళ్ళారు నిన్న కాక మొన్న, ఎంతో భక్తి ప్రపత్తులతో. వైఎస్ఆర్సీపీ అభిమానం ఉంటే, జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంటే మీరు ఎక్కడ చూపిస్తారా? ఇది పోస్టర్ జగన్ 2.0. ఏమిటి జగన్ 2.0? అదిగో మన వాళ్ళు ఫ్రీజ్ చేశారు చూడండి. ఇరుముళ్ళు కట్టుకుని 40 రోజులు ఒకవేళ వాళ్ళు దీక్ష చేసి, మండల దీక్ష, చాలా భక్తి ప్రపత్తులతో స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటే ఈ పోస్టర్లు ఏంటి?
ఇప్పుడు మనకి దేవాలయాల్లోనూ లేకపోతే సమాజంలోనూ అన్ని చోట్ల కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు గురువాయూరు ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా చొక్కా తీసి వెళ్ళాల్సిందే. నేను వెళ్ళాలంటే నువ్వు టెంపుల్కి వెళ్ళకు. అలాగే ధర్మస్థల ఆలయం ఉంది, ఇంకో ఆలయం ఉంది, లేకపోతే ఇంకో పవిత్రమైన మసీదు ఉంటుంది, లేకపోతే ఇంకో చర్చ్ ఉంటుంది. దేనికి దానికి పవిత్రమైన వీడికి స్థలాలకు, ప్రార్థనా స్థలాలు కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు ఉంటాయిగా. నీ అభిమానం ఉంటే నీ ఊళ్ళో చూపించుకో. శబరిమల వెళ్ళి చూపిస్తే ఎట్లా అని నాకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి కూడా అసలు ట్రావెన్కోర్ సంస్థ మొట్టమొదటిసారి నాకు తెలిసి గుర్తుంటే కనుక ఎప్పుడు ఇలాంటివి జరగల. మరి వాళ్ళు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళ దృష్టికి వెళ్తే చాలా అభ్యంతరకరం ఇది. ఇప్పుడు దీన్ని వదిలేస్తే రేపు పొద్దున్న ఇంకో పోస్టర్ చూపిస్తాడు, దాన్ని ఏమంటాం? ఇంకోడెవడో ఇంకో యాడ్ తీసుకెళ్ళి ఆ పోస్టర్ చూపిస్తాడు. ఈ జగన్ భక్తులకి గతంలో తిరుమలలో కూడా పవిత్రమైన గోవింద నామస్మరణతో మారుమోగిపోయే తిరుమల మాడవీధులు, ఆ క్యూ లైన్లలో సరే డిక్లరేషన్లు ఎట్లాగో ఇవ్వరు వీళ్ళు. జై జగన్ జై జగన్ జై జగన్ అని అక్కడ మొట్టమొదటిసారిగా. అంటే ఏమిటి ఏ సంకేతాలు ఇవి అని. నేను జగన్మోహన్ రెడ్డి గారి భక్తులకి నా విజ్ఞప్తి వినతి ఏంటంటే, మీరు ఒక కొత్త మాల ఏమైనా కనిపెట్టండి, జగన్ మాల అలాంటిది ఏమైనా కనిపెట్టి ఇడుపులపాయ వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకోండి, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మొక్కులు తీర్చుకోండి, లేకపోతే ఆయన బెంగళూరులో ఉంటే అక్కడ పోయి మొక్కులు తీర్చుకోండి. అంతేగాని కోట్లాది మంది భక్తులు, రోజుకి లక్షలాది మంది భక్తులు వచ్చే వాళ్ళకి ఈ నాన్ సెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో రెచ్చిపోతారు, మీ మీడియాల్లోనూ పత్రికల్లో రెచ్చిపోతారు, అమరావతి మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, పెట్టుబడులు వస్తుంటే వాటిని ఏం లేదు హంబక్ అనే ప్రయత్నం చేస్తారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటారు. తిరుమల ఎంతో సేక్యూర్డ్ ప్రసాదం, దాంట్లోనూ యానిమల్ ఫ్యాట్స్ కలిపేస్తారు. అంటే ఏంటి, వాట్స్ యువర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు? సరే, ఇప్పుడు ఆ పోస్టర్ తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని నేను అన్ను, ఆయనకి తెలుసో మీరు వెళ్ళని చూపించాడు అంటాడు అనుకోను. కానీ ఈ పిచ్చి దేనికి పైత్యం? ఆయన వస్తున్నాడు రప్ప అని చెప్పి మీరు కత్తులతో నరికేస్తామని 2029 జగన్ 2.0, 3.0, 4.0, 5.0 ఏదైనా చూపించుకోండి, వీరంగాలు చేయండి, డ్యాన్సులు చేయండి. దాన్ని కూడా ఆయన సమర్థించాడు, సినిమా డైలాగ్ అంటే తప్పేంటి. మరి దీన్ని కూడా సమర్థిస్తాడా? ఏముంది, శబరిమలే కదా, ఏంటి అక్కడ భక్తులు వెళ్తే నా పోస్టర్ చూపిస్తే తప్పేంటి అనగలడా ఆయన? అంటే ఒక అర్థం లేని వ్యవహారాలు. ఖచ్చితంగా కఠినమైన చట్టాలు రావాల్సిందే. అది ఎవరి మనోభావాలు దెబ్బతీసినా, ఏ కుటుంబాలలో మహిళల మనోభావాలు దెబ్బతీస్తే ఎందుకు ఇవాళ కొడాలి నాని బయట ఉన్నాడు, ఎందుకు వల్లభనేని వంశీ బయట ఉన్నాడు, ఎందుకు ఇంకొకడు బయట ఉన్నాడు? ఇష్టం వచ్చినట్టు ఏ సంబంధాలు కడితే సంబంధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి వెకిల్ నవ్వులు నవ్వి ఏమన్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఆట అయితే ముగించాల్సిందే, క్లోజ్ చేయాల్సిందే. దిస్ ఇస్ హై టైం. అంటే ప్రభుత్వం పెట్టుబడుల మీద లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆ పని చేసుకుంటూ వెళ్ళాలా, అయితే ఈ చెత్త అంతా ఏరుకుంటూ వెళ్ళాలి? ఈ చెత్త ఏరడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టాలి. ఇప్పుడు మీకు మున్సిపాలిటీలు ఉంటాయండి. హైదరాబాద్ నగరమే బ్రహ్మాండమైన నగరం, 1 కోటి మందికి పైగా ఉన్న నగరం, సబ్జెక్టు కరెక్షన్ 1,30,00,000 మంది హైదరాబాద్ నగరం